మరో నెల గడిచిపోయింది. గోవిందు ఆ వాళ్ళు ఎందుకో కాస్త ఉల్లాసంగా ఉన్నాడు. తన కొలీగ్ ఎవరో ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయిన విషయం యథాలాపంగానే భార్యకి చెప్పాడు. దాంతో లత మనసుని తట్టిలేపినట్లయింది. చాలా రోజుల నుండి అడగాలనుకుంటూనే కాలయాపన చేస్తూ వచ్చిన విషయం మెల్లగా బయట పెట్టింది. అది వింటూ గోవిందు భార్యని నిరసనగా, కోపంగా, అసహ్యంగా చూశాడు. అది కాదండి. ఈ ఊరి ఆఫీసు చిన్నదని, మరెక్కడికైనా వెళితే బాగా ప్రమోషన్ వస్తాయని మీరే చెప్పారుగా అంది లత భయంగా. ఏడిసింది. మహా అయితే నెలకి రూ. 100 ప్రమోషన్ వస్తుంది. అక్కడ మనం ఉండాలంటే నెలకి రూ. 200 పొయ్యందే ఇల్లు దొరకదు. ఇప్పుడు లెక్క చెప్పు, మనకెక్కడ లాభమో, మరో దగ్గరికి వెళ్ళడం లాభమో అన్నాడు. లతకి అంతకన్నా వేడమరిచి తన అభిప్రాయం చెప్పే ధైర్యం లేకపోయింది. చెప్పినా అతను వింటాడనే ఆశ పోయింది. అందుకే మరేమీ మాట్లాడలేదు. గోవింద్ కూడా మరింకా ప్రస్తావన తీసుకురాలేదు. మరి కాసేపు ఇంకేదేదో మాట్లాడి తర్వాత పడుకుని నిద్రపోయాడు. తెల్లవారింది. పెరటి వసారాలో కూర్చుని కూర తరుగుతున్న లతకి వంటగదిలో కూర్చుని కాఫీ తాగుతున్న వారి మాటలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఉదయం పూట కాఫీ సుమతే చేస్తుంది. ఎవరు ఎంత త్వరగా లేచినా, ఎవరు పొద్దుపోయి లేచినా ముందు దుర్గమ్మ, సుందరి, మిగతా వాళ్ళు కాఫీ తాగాకనే కోడళ్ళు, పిల్లలు తాగాలి. ఈలోగా ఊరికే ఉండడం ఎందుకని మిగిలిన పనులు చూసుకుంటుంటారు కోడళ్ళు. అక్క, నీ మరదల మనసులో ఎలాంటి కోరుకుందో తెలుసా అన్న గోవిందు మాట విని త్రుళ్ళిపడింది లత. వేరింటి కాపురం పెడదామందా అడుగుతోంది సుందరి. ఎలా కనిపెట్టేశావక్క? సరిగ్గా అలాగే అందనుకో. అయితే ఈ ఊరిలో వేరే ఉంటే బాగుండదని మరో ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుందామంది అని గోవింద్ అంటుంటే, ఆ పిల్ల వాలకం వచ్చినప్పటి నుండి కనిపెడుతూనే ఉన్నా. ఈ ఇంటిని 3 ముక్కలు చేయడానికి వచ్చిందది అంది సుందరి కసిగా. అది అనుకోగానే అయిపోతుందా ఏంటి? అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర సాగవని గట్టిగా చెప్పేశాలే అన్నాడు గోవిందు దర్పంగా. చెప్పావు కదా. లేకపోతే నువ్వు ఏమాత్రం మెత్తగా ఉన్నా ఈ కాలం ఆడపిల్లలు మొగుణ్ణి కొంగు కట్టేసుకుని తిరుగుతామంటారు. మన బంగారం మంచిదైతే కంసాల్ని అనాల్సిన పని లేదన్నట్టు మీ అన్నదమ్ములు కాస్త బిగువుగా ఉండాలి. అప్పుడు నేను నిశ్చింతగా ఉంటాను అంది దుర్గమ్మ. ఆ తర్వాత మళ్ళీ సుందరి, గోవిందు, అన్నగారులు అందరూ అదే విషయమై ఒక అరగంట మాట్లాడుకున్నారు. లతకి అవేవీ వినిపించలేదు. ఆ పిల్ల మనసుని చిత్రిక పట్టేస్తున్న విషయం ఒకటే. భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణని బయట వాళ్ళ ముందు వెల్లడించకూడదు అన్న చిన్న విషయం కూడా తన భర్తకి తెలీదా అని. మనకి ఎంతమంది బంధువులున్నా, ఆత్మీయులున్నా భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధానికి, ఆత్మీయతకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రేమకి అదే సాటి కాని దానిని మరి ఏ ఇతర ఆకర్షణతోనూ పోల్చడానికి వీల్లేదు. కవులు వర్ణించినట్లు పువ్వు తావిలా, పాలు నీళ్లలా కలిసిపోలేకపోయినా మనిద్దరం ఒకటి. ఈ ప్రపంచంలో నీకంటే ఎక్కువైన వారు నాకింకెవరూ లేరు అన్న భావం ఆ భార్యాభర్తలిద్దరిలో హత్తుకుపోవాలి. ఈ జీవితంలో కష్టం, సుఖం, మంచి, చెడు, గౌరవం, అవమానం అన్నీ కూడా ఇద్దరం కలిసి అనుభవిద్దాం అన్న భావం వారి గుండెల్లో ఊపిరిగా నిలిచిపోవాలి. అలాంటిది నేను ఎన్నాళ్ళో నాలో నేను నెమరు వేసుకుని ఒక దుర్ముహూర్తంలో పొరపాటునో గ్రహపాటునో బయటపెట్టిన మాట, తనతో రహస్యంగా చెప్పుకున్న మాట ఇంతమంది ముందు ఇంత తేలిగ్గా వెల్లడి చేశారే. ఇహ వాళ్ళందరికీ నేనంటే ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో ఆయన ఊహించుకోలేరా? అంతమంది నన్ను గురించి తేలిగ్గా మాట్లాడుతుంటే, నన్ను విమర్శిస్తుంటే నా అవమానం ఆయన అవమానం కాదా? అది ఆయనకి బాధగా ఉండదా? నన్ను అగౌరవపరిచి తన వారితో పాటు నన్ను విమర్శిస్తూ నవ్వుతూ కేరింతలు కొట్టే మనిషికి నేనంటే ఎంత అభిమానం ఉందనుకోవాలి. నాకంటే ఆయనకి వాళ్లే ఎక్కువ అనుకుంటుంటే లత కళ్ళలో నీళ్లు నిలిచాయి. ఈ మాట ఇప్పుడు అనుకుంటున్నావా? ఇన్ని రోజుల నీ అనుభవంతో అయినా నీ భర్తకి నీకంటే వాళ్లే ఎక్కువ అని గ్రహించుకోకపోవడం అది నీ తెలివి తక్కువతనం అని తనలోంచే ఎవరో తనని మందలిస్తున్నట్లయింది. నిజమే. ఈ ఇంట్లో మగవారంతా ఆ సుందరి చేతి కీలు బొమ్మలు. వారికి స్వంత అభిప్రాయాలు, కోరికలు అనేవి ఉండవు అని తెలిసినా మరీ ఇంత అధ్వానంగా తయారై భార్యాభర్తల మధ్య జరిగిన మాటలు, ముచ్చట్లో కూడా ఆవిడితోనేనేంటి అందరితోనూ చెప్తారని నేను ఊహించలేకపోయాను అనుకుంటూ నెత్తి కొట్టుకుంది లత. ఇందుకేనమ్మా మేం మా మనసులో మాట ఏది మగవారితో చెప్పం. కట్టుకున్న పెళ్ళాం కదా, ఏదో కష్టం సుఖం చెప్పుకుంటుందని ఊరుకోకుండా మర్నాడు ఇంట్లో అందరికీ దానిని దండోరా వేస్తారు. దాంతో కొన్నాళ్ల పాటు ఈ ఇల్లు మనకి మరీ కత్తుల బోన్లా తయారవుతుంది అన్నారు మాధవి వాళ్ళు తర్వాత లతతో. ఇంత వెన్నెముకలోని మగవాళ్ళు ఉంటారని నేను అనుకోలేదు అంది లత రోషంగా. వెన్నెముక, పౌరుషం లాంటివి లేకపోవడం ఏమిటి? అవన్నీ వాళ్ళు మన మీద అంటే కట్టుకున్న భార్యల మీద చూపిస్తారు అంది భారతి. ఆ తర్వాత ఒక 10-15 రోజులు లతకి ఆ ఇల్లు కత్తుల బోన్లాగే తయారైంది. దుర్గమ్మ, సుందరి మాటకి ముందు లతని దెప్పడం,
నిస్సాకారంగా చూడడం చేస్తుండేవారు. గోవిందు అన్నగారులు కూడా వాళ్ళకి చేతనైన విధంగా తల్లికి అక్కగారికి సాయం చేస్తుండేవారు. ఆ వేళ మగవారు ఆఫీసు నుండి వచ్చేసరికి వీధి గుమ్మంలోకే సుందరి గొంతు కంగు కంగున వినిపిస్తోంది. సుందరి గొంతుతో కలిసి మధ్య మధ్య దుర్గమ్మ గొంతు కూడా వినిపిస్తోంది. మళ్ళీ ఏమొచ్చిందో, ఈ నలుగురు కోడళ్ళు కలిసి వీళ్ళిద్దరి ప్రాణాలు తీసేస్తున్నారు. వీళ్ళకి సుఖం శాంతి అనేవి లేకుండా పోతున్నాయి అనుకుంటూ నలుగురు ఇంట్లో ప్రవేశించారు. సుందరి చేతులు జాడిస్తూ మరదళ్ల మీద ఎగిరెగిరి పడుతోంది. దుర్గమ్మ అంతకన్నా దూకుడుగా వాళ్ళ మీదకి వెళ్లి కేకలేస్తోంది. ఏం జరిగిందమ్మా అని అడిగాడు కేశవరావు వాళ్ళ దగ్గరగా వెళ్ళి. వచ్చారా నాయనా, వినండి. ఇంక ఈ సంసారం మీదడం నా వల్ల కాదు. నేను అది ఏ కాశీయో వెళ్ళిపోతాం, అంతేకాని కోడళ్ళకింత లోకువయ్యాక ఈ ఇంట్లో బ్రతకలేం. మాకు రావాల్సిన డబ్బు దశకమన్నీ ఇలా పారేయండి, రేపే వెళ్ళిపోతాం అంది దుర్గమ్మ ముక్కు చీదుకుంటూ. అసలేం జరిగింది? అయినా మధ్యలో మీరిద్దరూ ఇల్లు విడిచి వెళ్ళిపోవడం ఎందుకు? మీతో కలిసి ఉండడం ఇష్టం లేని వాళ్లే ఇల్లు విడిచి వెళ్ళిపోతారు. అదేది ఇప్పుడే తేల్చేస్తాను. ఇందులో ఎవరు మిమ్మల్ని అన్నారో చెప్పు అన్నాడు నారాయణ. ఏమన్నారంటే ఏం చెప్పమంటావ్? అలా ఎదురుగానే ధైర్యం వాళ్ళకెక్కడుంటుంది? పిల్లి మీద ఎలక మీద పెట్టినట్లు అంటారు, లేకపోతే చెవుల్లో రహస్యం చెప్పుకుంటారు. అంతవరకు వచ్చిందా అన్నాడు మాధవ్. ఎప్పుడు చూడు అలా నలుగురు చేరి గుసగుసలాడుకుంటుంటారు. ఆ బాతకానికి ఒక అంతంటూ ఉండకర్లేద్దా అంటూ తమ్ముళ్లతో ఫిర్యాదు చేసింది సుందరి మొహం కడుక్కోవడానికి బాత్రూం వైపు వెళుతూ. అక్కయ్య చెప్తోంది నిజమేనా అన్నాడు గోవిందు ముద్దాయిని ప్రశ్నిస్తోన్న ధోరణిలో. ఒకవేళ వాళ్ళు అలా అనుకోవడం అది జరుగుంటే ఉంటే అని అనుమానం ఎందుకు? అమ్మ వాళ్ళు చెప్తున్నారు కనుక జరిగే ఉంటుంది. దానిలో చాలా భాగం నేరం లతదే అయ్యుంటుంది అని అతని నమ్మకం. లతకి ఎంతైనా అసహ్యం వేసింది. ఇంత చిన్న విషయానికి కూడా అబద్ధమాడే మనుషులుంటారని నాకు తెలీదు అంది నిరసనగా. ఓహో, అయితే మీ ధైర్యం చాలా దూరం వచ్చిందన్నమాట. అది సరే, ఏం చెప్పుకున్నారు? ఏముంటాయి, ఏదో మామూలు విషయాలే, అంతేకాని అవి మరొకరి మీద చాడీలు మాత్రం కాదు. అయితే కబుర్లు చెప్పుకోవడానికి మాత్రం ఒక వేళపాళ ఉండద్దు అంది దుర్గమ్మ. అంతే కదా అన్నాడు గోవిందు. మేం పనేగ వేసి బాతకాని కొట్టడం లేదు. పనివేళ పనిచేస్తూనే ఉన్నాం. తిరిగి సమయంలో నలుగురం కూర్చుని మాట్లాడుకోవడం కూడా తప్పేనా అని లత అంటుంటే ఒక చేత్తో తడుముకొని తుడుచుకుంటూ యువతలకొస్తున్న సుందరి, అసలు అస్తమాను చెప్పుకోవడానికి కబుర్లేముంటాయో అడగరా తమ్ముడు అంది. అవి మీ మీద నేరాలేనని మీరెందుకు అనుకోవాలి? ఈసారి లత భరతనొదిలి నేరుగా ఆడపడుచునే ప్రశ్నించింది. సుందరి ఏదో అనేలోపునే మళ్ళీ లతే అంది. రోజులో చాలా భాగం మీరు మీ తమ్ముళ్ళు అమ్మగారు అంతా మీ గదిలో చేరి మాట్లాడుకుంటుంటారు. అదంతా మా మీద నేరాలు చెప్పుకుంటారని మేము అనుకోవాలా? మరి చెప్పండి. ఈసారి సుందరికి ఒక క్షణం దిక్కుతోచనట్లే అయింది. లతకి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. చూసావా ఆ తలతిరుగుడు సమాధానం అంది చివరికి ఎలాగో తేరుకొని. తనని అలా ఎదిరించిన మరదల్ని చావగొట్టాలనిపించినా ఆ పని తాను చేయకుండా తమ్ముడికి తిరిగి ఎక్కిస్తే వాడే అదేదో చూస్తాడు అనుకుంది. కాని గోవిందు గుడ్లప్పగించి భార్యకేసి చూస్తుండిపోయాడు. అవును, ఉన్నమాటే చెప్తున్నాను. అయినా మేమెప్పుడు మిమ్మల్ని అడగలేదు మీరేం కబుర్లు చెప్పుకుంటున్నారో అని. ఎందుకంటే మాకు తెలుసు మా వల్ల ఎలాంటి లోపం లేదని, మమ్మల్ని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదనిను. ఒకవేళ తప్పు లేకుండానే మా మీద చెప్పుకునేవారు ఎవరి పాపాన వారే పోతారని ఊరుకుంటాం. మీరలా కాదు. మీది గిల్టీ కాన్షియన్స్. తెల్లవారు లేచిన దగ్గర నుండి ఎన్నో విధాల మమ్మల్ని రాచి రంపాన పెడుతున్నారని మీకు తెలుసు. అందుకే అవి మేం చెప్పుకుంటామేమోనని మీ భయం. లత నోట్లో మాట పూర్తి కానేలేదు. గోవిందు చెయ్యి హఠాత్తుగా గాల్లో లేచింది. అయితే దానిని ముందుగానే ఊహించినట్లు లత మెరుపులా 2 అడుగులు వెనక్కి వేసి, ఇంత చిన్న విషయానికి, అందులోనూ దానిలో నిజానిజాలు తెలుసుకోకుండా భార్య మీద చేయి చేసుకుంటారా అంది రోషంగా. అసలే రోజుల తరబడి ఒకలాంటి ఆత్మజ్ఞానితో అవమానంతో బ్రతుకు నెట్టుకొస్తోన్న లతకి ఇంకా సమయంలో అహంకారం ఆగలేదు. ఆమెలోని స్వాభిమానం అంతా కలిసి ఒక రౌద్రరూపం దాల్చినట్టు ముఖం ఎర్రగా, కళ్ళు భీకరంగా, మాట ఝోంకారంగా రావడం మొదలుపెట్టింది. అప్పటి ఆ రూపం చూస్తుంటే ఒక్క గోవిందుకే కాదు, అక్కడున్న వారందరికీ కూడా భయం కలగసాగింది. ఆమెని రెచ్చగొట్టడానికి ధైర్యం లేకపోవడమే కాదు, కనీసం అనునయించడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. కొద్ది క్షణాలు గడిచాయి. లత తనకి తానే శాంతించింది. మెల్లగా అంది. తలుపులన్నీ మూసి గదిలో బంధించి చావగొట్టడం మొదలు పెడితే పిల్లిలాంటి జంతువు కూడా మన మీద పడి రక్కుతుంది. ఎన్ని మాటలన్నా నోరు లేకుండా పడుంటున్నారు కదా అని అహర్నిశలు ఆరడి పెట్టడం మొదలు పెడితే మేమైనా ఎంతకాలం సహించగలం? అసలెంతకీ ఇవాళ మేం చేసిన నేరం ఏమిటి? నలుగురు మనుషులు ఒక దగ్గర చేరితే ఏమో మాటలు కలుస్తాయి, మంచి చెడు చెప్పుకుంటాం. అదంతా మీ గురించే అని మీరు అనుకోవడమే కాకుండా ఆ నేరాన్ని అంగీకరించి తీరాలని మమ్మల్ని నిర్బంధించడం అన్యాయం కదా అంది.
ఆ లత మళ్ళీ మామూలుగా మాట్లాడడం మొదలు పెట్టేసరికి అందరికీ పోయిన ధైర్యాలు మళ్ళీ పుంజుకున్నట్లయింది. అందుకే మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టారు. చెడ్డకోతి వనమంతా చెరిచినట్లు నువ్వొచ్చి వీళ్ళందర్నీ పాడు చేశావు అంది సుందరి. ఆ మాట వేరే చెప్పాలా? ఇన్ని సంవత్సరాల నుండి కాపురం చేస్తున్నా ఇలా అత్త ఆడబిడ్డల మీద నేరాలు చెప్పుకోవడం మాధవి ఏనాడైనా ఎరుగునా? అన్నాడు కేశవ్. ఎవరి పని వారు చేసుకుంటూ ఎంతో భయభక్తులతో మొసులుకునేవారే కాని ఇలా బరితెగించినట్లు పెద్దవారి ముందు నిలబడేవారా? అన్నాడు నారాయణ సుమతి వంక చూస్తూ కళ్ళెరజేసి. అసలు ఈ పిల్ల ఇంట్లో అడుగు పెట్టాకనే వీళ్ళకి కబుర్లు ఎక్కువయ్యాయి. ఎప్పుడు చూసినా అక్కయ్య చెప్పినట్లు మూతులు అంటించేసుకుని కూర్చోవడమే. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఇక మీదట ఎప్పుడైనా నువ్వు ఇలా బాతకాని కొడుతూ కూర్చున్నట్లు నా కళ్ళబడిందో వెన్ను చీరేస్తాను. పైగా తల తిరుగుడు సమాధానాలు కూడాను. పనంతా అయ్యాకనే కబుర్లు చెప్పుకుంటున్నారట. పని లేకపోతే మాత్రం తీరిగ్గా మరొకరి మీద ఆడిపోసుకోవాలనుందా ఏంటి? నీ పనేదో నువ్వు చేసుకో, ఆ తర్వాత వెళ్ళి నీ గదిలో కూర్చో అని ఆజ్ఞాపించాడు మాధవ్ భారతిని. అవును అంతే, ఏ పని లేకపోతే వెళ్లి గదిలో కూర్చోవలసిందే కాని ఇంక మీదటి ఈ మీటింగులు ముచ్చట్లు పనికిరావు అన్నారు కేశవ నారాయణ తమ భార్యలతో. గోవిందు లతవంక నిరసనగా కోపంగా తృణీకారంగా చూశాడు. ఒక్క గోవిందే కాదు, అక్కడున్న పెద్దలంతా తనని అలాగే చూస్తున్న భావన కలిగింది లతకి. అందులో అసత్యం ఏమీ లేవు. మరదల వంక చేత్కారం చేస్తున్నట్లు చూసి తమ తమ భార్యల్ని లోపలికి వెళ్ళిపోమన్నట్లు సంజ్ఞ చేసి అవతలికి వెళ్ళిపోయారు బావగారులు ముగ్గురు. అలా అక్కడ నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్లుగా ఉంది లతకి. లజ్జ అవమానాలతో ఆమె ఆంతర్యం కొతకుతా ఉడికిపోతుంది. ఏడవడానికి కూడా ఓపిక లేనట్లు కంటిలో ఉన్న తడంతా ఆరిపోయినట్లుగా ఉంది. స్తంభించిపోయినట్లున్న మస్తిష్కాన్ని కదిలించి జరిగిందాన్ని గుర్తు చేసుకోవడం ప్రారంభించింది. వాళ్ళ పని తొందరగా అయిపోయి తీరిగ్గా ఉండడంతో ఏవో కబుర్లలో పడ్డారు. వాళ్ళు చెప్పుకున్నవన్నీ తమ తమ కుటిళ్లను గురించిన ముచ్చట్లే. ఆ మాటలతో తలపులతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంతలోనే వచ్చింది సుందరి అటువైపు. ఆవిడికి ఒకవేళ తమ మీద ఏదైనా అనుమానంగా ఉంటే చాటుగా నిలబడి తమ మాటలు విని అందులో ఆవిని గురించిన అంశం ఏదైనా ఉంటే అప్పుడు దండించొచ్చు. అంతేకాని ఇదేంటి అర్థం లేని పోట్లాట. అర్థం లేకపోవడం కాదు, ఇందులో ఉన్న కిటుకు ఒకటే. మరదళ్ళు తీరిగ్గా కూర్చున్నా నవ్వుతూ తుళ్ళుతూ కనిపించినా సుందరి చూడలేదు. ఆ సమయంలో ఏదో ఒక సాకుతో వాళ్ళని ఆవిడ తిట్టి తమ్ముళ్ళ చేత తిట్టించి దాంతో వారు కంటనీరు కారిస్తే అప్పుడు ఆవిడ సంతోషంగా శాంతిగా ఊపిరి పీల్చుకుంటుంది అనుకుంది. ఈ ఇంట్లో ఇంత అన్యాయం తమకింత అవమానం జరుగుతున్నా మగవాళ్ళందరూ సుందరి పక్షమే మాట్లాడడం, పైనుండి ఆ అక్కగారిని ప్రసన్నురాల్ని చేసుకోవడానికా అన్నట్టు తమ భార్యల్నే పడచివాట్లు పెట్టడం చూస్తుంటే ఆమెకు ఒక విషయం గుర్తొస్తుండేది. మన దేశానికి స్వాతంత్రం వచ్చేసరికి ఆమె పుట్టలేదు. ఆ స్వాతంత్ర పోరాటం, లక్షలాది దేశభక్తులు జైలుకు వెళ్లడం, వేలాది స్వాతంత్ర యోధులు బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలకి తుపాకీ గుళ్ళకి మరణించడం అది అప్పట్లో తెలీదు. కానీ పుట్టి కాస్త పెద్దయ్యాక గాంధీజీ జీవిత చరిత్ర, ఆయన అహింస సమరాన్ని గురించిన పుస్తకాలు చాలానే చదివింది. అప్పటి పరిస్థితులన్నీ అర్థం చేసుకుంది. ఇవాళ ఈ ఇంటి పరిస్థితి చూస్తుంటే ఆనాడు పుస్తకాల్లో చదివిన కొన్ని అంశాలు, కొంతమంది అనుభవాలు ఆమెకి గుర్తు రాసాగాయి. గాంధీజీ భారతీయుడు. ఆ మహాత్ముడు తన దేశ ప్రజల్ని పరాయి పాలన నుండి విముక్తుల్ని చేయడం కోసం స్వాతంత్ర సమర శంఖారావం పూరించాడు. ఆయన అడుగుజాడల్లో నడవాలనుకునే యోధులు కూడా కొంతమంది బయలుదేరారు. ఇక్కడి ప్రజల్లో జాగృతమైన ఈ స్వాతంత్ర పిపాస, ఈ స్వాభిమానం ఆ బ్రిటిషు పాలకులకి పక్కలో బల్యమైంది. ఒకసారి ఒక అధికారానికి హోదాకి అలవాటు పడిపోయిన వాడు దానిని వదులుకోవాలంటే ఎంతమాత్రం ఇష్టపడ్డు. దానిని ఎలాగైనా అంటిపెట్టుకోవాలని చూస్తాడు. అందుచేత మహాత్మా గాంధీని తదితరుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టమని, లాఠీలతో చావు మోదమని, తుపాకులతో కాల్చమని పోలీసు శాఖకి ఆజ్ఞలు జారీ చేశారు. ఆ పోలీసులు చాలా మంది భారతీయులే. తాము లాఠీలతో కొడుతోంది, జైళ్లలో పెడుతోంది, ఇంకా చెప్పాలంటే తుపాకీలతో కాల్చి చంపుతోంది తన తోటి భారతీయుల్నే అనే విషయం వారికి తెలుసు. అయితే వారికి తెలియంది ఒకటే, మహాత్ముని లాంటి దేశభక్తుల ఈ పోరాటం, ఈ తిరుగుబాటుతనం, మృత్యునైనా కౌగిలించుకోగల ఈ తెగింపు, ఇదంతా ఎవరికోసం? దేశానికి స్వరాజ్యం తెప్పించి తాను మహారాజే సింహాసనం మీద కూర్చోవాలని మహాత్ముడు ఏనాడు అనుకోలేదు. తన దేశ ప్రజల్లో స్వతంత్ర పిపాస రగిల్చి వాళ్ళని కార్యోన్ముఖులను చేసి వాళ్ళకి ఈ దాస్య శృంఖలాల నుండి విమోచన కలిగించాలనుకున్నాడు. ఒకలాంటి బానిసత్వపు బ్రతుకుకి అలవాటు పడిపోయిన కొంతమంది తమకి జరగబోయే మంచిని గుర్తించలేక తమ శ్రేయోభిలాషుల్ని అవమానించారు, బంధించారు. అలాగే ఈ ఇంట్లోకి తానొచ్చాక ఒకలాంటి చైతన్యం కలగసాగింది. తన తోటి కోడళ్ళు సంవత్సరాల తరబడి తల ఒగ్గినట్లు తాను అన్యాయాలకి తల వంచలేకపోతుంది. ఏమీ చేయలేకపోయినా కనీసం ఇది అన్యాయమని వాళ్ళకి విప్పి చెప్తోంది.
సంవత్సరం పైగా ఈ ఇంట్లో తలెత్తిన ఈ అరాచకాన్ని గ్రహించలేనంత తెలివి తక్కువ వారు కాదు దుర్గమ్మ సుందరీను. తాము అర్థం చేసుకున్న దానికి మరిన్ని చెలవలు పలవలు కల్పించి మగవారికి నూరిపోశారు. తల్లి అక్కగారి పెత్తనంలో ఇంకా తమకి ఎలాంటి బాధ్యత లేకుండా నల్లముందు నిషాలో కళ్ళు మూసుకుని పడుకున్న వారిలా బ్రతకడం అలవాటైపోయి అంతకన్నా మరో సుఖం అక్కర్లేదు అనుకునే వారికి ఇవాళ తన మనసు ఎలా అర్థమవుతుంది? ఆలోచిస్తున్న కొద్దీ లతకి తల వేడెక్కిపోతుంది. తనిక్కడికొచ్చి సంవత్సరం పైన కొన్ని నెలలైందంతే. ఇప్పటికే తన మనసు విరిగి ముక్కలైపోయింది. ఇక ముందు జీవితమంతా ఈ ఇంట్లో ఎలా ఉండడం? ఉండక తప్పదుగా మరి అనుకుంటుంటే మరికొన్ని రోజులు ఇలాంటి వాతావరణంలో ఉంటే తనకి పిచ్చి పట్టడం తథ్యం అనుకుంది. లేకపోతే ఇంట్లో అందరూ తనని ఇలా ఒంటరి చేసినట్లు, తానేదో మహాపరాధం చేసినట్లు చూస్తుంటే ఆ అవమానం భరించలేక చివరికి ఆత్మహత్యకి తలపడతానేమో అనుకుంటేనే లత ఒళ్ళు జలదరించింది. లత, ఇలా ఒకసారి రా అంది సుందరి పెరటి చీడీల దగ్గర నిలబడి. అప్పుడే తల దూకుని మొహం కడుక్కుని టాయిలెట్ అయి గదిలోంచి అవతలకొస్తున్న లత గతుక్కుమంది. ఈవిడిప్పుడు నన్ను ఎందుకు పిలుస్తున్నట్టు అని ఒక క్షణం ఆశ్చర్యపోయింది. ఆ ముందు రోజు సాయంకాలం సుందరి మరదలందరినీ వేసినట్లే లతని కూడా ఏమో కేకలు వేసింది. అది లతకి చాలా అసహ్యం అనిపించింది. చిన్నతనం నుండి తల్లిదండ్రుల చేత కూడా ఆ పిల్ల ఎప్పుడూ అలా విదిలింపులు పడలేదు. లతే అన్న మాట ఏంటి? అసలు ఆ ఇంట్లో పిల్లలెవరికి కూడా ఎవరి చేత చివాట్లు తినడం అలవాట్లేదు. పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా వాళ్ళ మనసుకి ఎలాంటి నొప్పి తగలకుండా అతి సున్నితంగా పెంచుకొచ్చారు ఆ పిల్లల తల్లిదండ్రులు. అలాగని పిల్లల్ని అతి ముద్దు చేసి పాడు చేయలేదు. మంచి మాటలతోనే క్రమశిక్షణ అలవాటు చేశాడు. ఆ ఇంట్లో పిల్లలకి ఎప్పుడూ అబద్ధం ఆడాల్సిన అవసరం రాలేదు. ఒకవేళ వాళ్ళ వల్ల పొరపాటు ఏదైనా జరిగినా తల్లిదండ్రుల ముందు నిర్భయంగా ఒప్పుకునేవారే కాని అబద్ధం ఆడడం అంటే ఏంటో వారికి తెలియదు. తెల్లవారి లేచిన దగ్గర నుండి 99 రకాల ఆంక్షలతో చీటికి మాటికి పిల్లల్ని బెత్తాలతో చావగొడుతూ నోటికొచ్చినట్లు తిడుతూ ఎంతో కట్టడిగా పెంచుతున్నాం అనుకునే కుటుంబాల పిల్లలు కూడా ఏమాత్రం క్రమశిక్షణ అనేది లేకపోవడమే కాదు ఒట్టి అబద్ధాల కోరులుగా తయారవడం చూస్తున్న లతా వాళ్ళు తల్లిదండ్రుల సంస్కారానికి మంచి మాటలతోనే వారు తమకి నేర్పిన ఉత్తమ నడవడికి తమని చూసి తామే గర్విస్తుంటారు. అలాంటిది చిన్నతనం నుండి అంత అపురూపంగా పెరిగిన తాను ఇవాళ ఎవరో ముక్కు మోకం తెలియని ఈ రాక్షసి చేత ఆవిడ కేవలం తన మొగుడికి అక్కయిన కారణం చేత అన్ని మాటలు పడాల్సి రావడంతో ఆ పిల్లలో అణువణువు తిరస్కారంతో జుగుప్సతో తిరగబడసాగాయి. నేను పెళ్లి చేసుకున్న నేరానికి మీ అక్క చేత ఇలా నిత్యం తిట్లు చీవాట్లు తినాల్సి వచ్చేటట్లయితే ఇలాంటి జీవితాన్ని ఈ సంసారాన్ని ఒక శాపంగా నేను భావిస్తాను. అంతెందుకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమే ఒక దురదృష్టంగా నేను భావిస్తాను అని భర్తతో చెప్పాలనిపించేది. కాని తనని తానే ఓదార్చుకుని శాంతపడింది. అయితే ఆ క్షణం నుండి సుందరిని చూస్తుంటే మాత్రం లత అంతరంగంలో నుండి ద్వేషం అసహ్యం అలలు అలలుగా పొంగొస్తున్నాయి. దీంతో నాకేంటి అన్నట్లు ఆ క్షణం నుండి సుందరితో మాట్లాడడం మానేసింది. సుందరికి కనిపిస్తే చాలు నిర్లక్ష్యంగా తల తిప్పేసుకుని వెళ్ళిపోసాగింది. అలా ఒకరోజు గడిచింది. ఇప్పుడు ఉన్నట్లుండి ఆ సుందరి తనని ఎందుకు పిలుస్తున్నట్లు తనకు తాను ధైర్యం తెచ్చుకుంటూ సుందర దగ్గరికి వెళ్ళింది. అక్కడ పెరటి చీడి మీద తన పక్కనే కూర్చోమన్నట్లు సంజ్ఞ చేసింది సుందరి. హడలిపోతూ కూర్చుంది లత. చూడు, బ్యాంకులో నీ పేర డబ్బుంది కదూ, అదే గోవింద్ పేరు మార్చేశాయి అంది సుందరి మామూలుగానే మాట్లాడుతూ. డబ్బా? తెల్లబోయింది లత. అదే ఆ కట్నం తాలూకా 5,000 బ్యాంకులో వేశారు కదా మరదలకి అర్థమయ్యేలా చెప్పింది సుందరి. ఎందుకు? విస్మయంగా అడిగింది లత. వాడికెందుకు అవసరం ఉందట? సుందరి గొంతులో రవంత చిరాకు తొంగి చూసింది. అంత అవసరమైతే వారే నన్ను అడగచ్చు కదా మరింత ఆశ్చర్యంగా అడిగింది లత. అదిగో, అలాంటి తలతిక్క సమాధానాలే నాకు నచ్చావు. తమ్ముడు నోరు తెరిచి డబ్బడిగితే అప్పుడు నువ్వు ఒక యజమానురాలు 4 డబ్బులు రాల్చినట్లు వాడికిస్తావా? నా తమ్ముడంత గతి లేనివాడనుకున్నావా? అసలు వాడిని ఎందుకు అడగాలి? ఇది న్యాయంగా వాడి డబ్బు. మేం కట్నం కావాలి అని అడుగుంటే మీ నాన్నగారు చేతులు కట్టుకుని వాడికి ఇవ్వాల్సిన డబ్బు తెలిసిందా? మేం మర్యాదకి కట్నం అక్కర్లేదన్నాం అన్నదే చాలు కదా అన్నట్టు ఆయన ఆ డబ్బు నీ పేరున పెట్టేశాడు. అయ్యో, వాళ్ళు నోరు తెరిచి అడగనే లేదు. నేనే సంతోషంగా ఇద్దాం అన్న బుద్ధి మీ నాన్నగారికి లేకపోయింది. పోనీ ఆయన ఇవ్వలేదు, నేనేని ఇచ్చేద్దాం అన్న వివేకం నీకు లేకపోయింది. ఆవిడ ధోరణి లతకి చాలా చిరాగ్గా ఉంది. ఈ నాళ్ల అనుభవంలోనూ సుందరకు ఒకటే అర్థమైంది. ఈ లత మిగిలిన వాళ్లలా కాదు. చాప కింద నీరులా నంగనాచిలా ఏదో చేస్తూనే ఉంటుంది. ఈ పిల్లతో మరి కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. అందుచేతనే ఈ మధ్యన అంటే లత ఒకసారి తిరగబడి తన మాటకి మాట సమాధానం చెప్పిన దగ్గర నుండి ఆ పిల్ల పట్ల మరీ శత్రుత్వం సాధిస్తూ దురుసుగా కసిగా మాట్లాడడం మొదలుపెట్టింది.
ఆ విషయం గ్రహించలేనంత అమాయకురాలు కాదు లత. దాంతో ఆ పిల్ల కూడా మరి కాస్త దురుసుగానే మాట్లాడుతోంది ఈ మధ్య. డబ్బు కావలసినప్పుడు కట్నం రూపంలోనే తీసుకోవాల్సింది. మా నాన్నగారికి నాకు ఎలా తెలుస్తుంది మీ మనసులో మాట అంది. నీ చేత శ్రీరంగనీతులు చెప్పించుకుని వినడానికి నిన్ను పిలవలేదు. మంచి మర్యాద ఉన్నదానివైతే మళ్ళీ 10 సార్లు అడిగించుకోకుండా ఆ డబ్బు వాడి పేర మార్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లత కసిగా పళ్ళు నూరుకుంది. ఆ తర్వాత మరి ఏ పని మీద మనసు నిలవకపోయినా విధి లేనట్లు తన పని తాను చేసుకోసాగింది. రాత్రి 9:30 దాటుతోంది. రోజూ ఆ సరికి కళ్ళ మీదకి నిద్ర కూరుకునొచ్చేదైనా ఇవాళ లతలోని ఉద్విగ్నత, ఒకలాంటి ఆవేశము ఆమెకి నిద్రను కూడా దూరం చేశాయి. భర్త రాక కోసం నిమిషం ఒక యుగంలా గడుపుతూ నిరీక్షిస్తూ కూర్చుంది. ఎట్టకేలకి గోవిందు గదిలోకొచ్చి తలుపులు వేస్తున్న సవడైంది. ఇవాళింకా నిద్రపోలేదేం అంటూ వచ్చి మంచం మీద కూర్చున్నాడు గోవిందు. మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని మేల్కొని కూర్చున్నాను. లత గొంతు సరళంగానూ ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా స్పష్టంగానూ ఉంది. ఓహో, అయితే అదేదో ఇప్పటికిప్పుడు తేల్చుకోవలసిన ముఖ్యమైన విషయం అన్నమాట అన్నాడు భార్య చేతిని తన చేతిలోకి తీసుకుని నవ్వుతూ. మీకు డబ్బు కావాలన్నారట అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది. గోవిందు పెదవుల మీద తారట్లాడుతున్న చిరునవ్వు మాయమైపోయింది. ఆప్యాయంగా అందుకున్న ఆమె చేతిని వదిలేస్తూ అదోలా చూశాడు. మీకు నిజంగా అంత అవసరమే ఏర్పడితే ఆ మాట మీరే నాతో చెప్పాల్సింది. అంతేకాని మరెవరినో మనిద్దరి మధ్యకి రాయబారం పంపినట్టుగా ఆవిడి చేత అడిగించడం ఎందుకు అంది లత శాంతంగానే. మా అక్కకి ఇంట్లో ఉన్న అధికారం ఏంటో నీకు తెలిసేలా చెయ్యాలనే అలా అడిగించాను. ఈ ఇంటి బాగోగులు, తమ్ముళ్ళ సుఖం కోసం ఆవిడ ఎంత తాపత్రయపడుతుందో నీకు అర్థమవ్వాలనే ఆమెను అడగమన్నాను. గోవిందు విసురుగా సమాధానం చెప్పాడు. మీ సుఖదుఖాల గురించి, మీ బాగోగుల గురించి మీ భార్య కన్నా ఎక్కువగా మీ అక్కయ్యే తాపత్రయపడతారు అన్న అభిప్రాయం మీకుండడం నాకు చాలా సంతోషంగా ఉంది అంది రోషంగా. నీకు సంతోషంగా ఉన్నా మానినా ఈ ఇంట్లో జరిగేవి జరిగిపోతూనే ఉంటాయి వ్యంగ్యంగా అన్నాడు గోవిందు. లత మౌనంగా లోతుగా అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. ఆ మాట కూడా నీకిప్పుడే స్పష్టంగా చెప్తున్నాను. నీ తెలివితేటలతోనూ చాకచక్యంతోనూ ఈ ఇంటి పద్ధతుల్లో ఏదో మార్పు తీసుకురావాలని, మనుషుల్నే మరామత్తు చెయ్యాలని అనుకుంటున్నట్లున్నావు. అది నీ వల్ల కాదు సరికదా. నువ్వు లేనిపోని కష్టాల్ని కోరి తెచ్చుకుంటున్నట్లవుతుంది. అందుకే వెర్రి వేషాలు మాని నీకు దొరికిన జీవితంతో తృప్తి పడ్డం నేర్చుకో. నిన్ను గురించి ఈ ఇంట్లో అందరికీ చెడ్డ అభిప్రాయం కలిగేలా చేసుకోకు. ఇప్పటికే నిన్ను గురించిన ఫిర్యాదులతో నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. కట్టుకున్న మొగుడిని గౌరవించాలి అన్న వివేకం ఏమైనా నీకుంటే ఇక ముందు నుండైనా కాస్త బుద్ధిగా మొసులుకో. లతకి మాట్లాడాలనిపించలేదు. భర్తని భార్య గౌరవించాలని తెలుసు. కానీ ఈ పెద్ద మనిషికి భర్త భార్యని ప్రేమగా చూడాలి, ఆమె మర్యాద తన మర్యాద, ఆమె అవమానం తన అవమానం అన్న విషయం మాత్రం తెలీదులా ఉంది. లేకపోతే ఇప్పుడు తాను నా పట్ల చూపిస్తున్న ప్రేమ, ఆదరణ ఇవే చాలా ఎక్కువ అనుకుంటున్నారేమో అనుకుంది. భార్య మౌనం గోవిందుకి భరించలేందిగా ఉంది. ఇన్ని సంవత్సరాల నుండి కాపురం చేస్తూ కూడా తమ చెప్పు కింద తేలు పిల్లల్లా నొక్కిపెట్టుంచారు తన అన్నగారులు భార్యల్ని. తన కర్మకాలి తనకిలాంటి మొండిగ్రహం దొరికింది. దాన్ని నొక్కించడం తన చేత కావడం లేదు. తన మాట వింటున్నట్లే ఉంటుంది, అందరితో కలిసిమెలిసి ఉంటున్నట్లే ఉంటుంది. కానీ అంతలోనే ఏదో పూనకం వచ్చిందల్లా ఉపన్యాసం ఇవ్వడం మొదలు పెడుతుంది. అదంతా తన అసమర్థతే అన్నట్లు అన్నయ్యలు, అమ్మ, అక్క అందరూ తనను చూసి నవ్వుకుంటుంటే తన తల కొట్టేసినట్లుగా ఉంది. మాట్లాడవేం అన్నాడు చిరాగ్గా. దేని గురించి తెగ్గగా అడిగింది లత. అదే డబ్బు విషయం. రేపు ఆ కాగితాల మీద సంతకం పెట్టివు అధికారపూర్వకంగా అన్నాడు. రేపెలా వీలవుతుంది? మీకు డబ్బు అక్కర్లేదన్నారు కదా అని మా నాన్నగారు నా పేర 2 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్లో వేశారు. ఇంకా 6 నెలల పైనే పడుతుంది అది మెచ్యూర్ కావడానికి నిర్లిప్తంగా అంది లత. మీ నాన్నకు అసలు బుద్ధి లేదు. అల్లుడు వద్దన్నాడు కదా అని అంతా కూతురికే కట్టబెట్టాడు అంటూ విసుగ్గా, నిస్సహాయంగా, రోషంగా నిట్టూర్చాడు. క్షమించండి నాన్నగారు. ఈ దౌర్భాగ్యురాల్ని కని ముద్దుగా పెంచి మర్యాదగా ఒక అయ్య కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన నేరానికి మీరింత మాట అనిపించుకోవాల్సి వచ్చింది అనుకుంది లత తండ్రిని తలచుకుని చెమర్చిన కళ్ళు భర్త చూడకుండా ఒత్తుకుంటూ. సంక్రాంతి పండగ 15 రోజులుంది. ఈ పండగకైనా కూతుర్ని పంపిస్తారో లేదో అని దిగులు పడుతూనే వాసుదేవరావు దుర్గమ్మకి, కేశవ్కి ఉత్తరాలు రాశాడు. ఆ వాళ్ళ కాస్త తలనొప్పిగా ఉందని, పైగా సెలవు తీసుకోకపోయినా ఆ లీవ్స్ లాప్స్ అయిపోతుందని గోవిందు ఆ వాళ్ళ సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. సుందరి బజారుకు వెళ్ళింది. మధ్యాహ్నం వచ్చిన ఉత్తరం గోవిందే విప్పి తల్లికి చదివి వినిపించాడు.
తర్వాత అతను గదిలోకి వచ్చేసరికి తల దూకుంటూ అక్కడే ఉన్న భార్యతో చెప్పాడు, మీ నాన్నగారు ఉత్తరం రాశారు అంటూ. ఈ పండక్కైనా తప్పకుండా వెళ్తాను అనాలనుకున్న లత గబుక్కున ఆ మాటలు మింగేసింది. వెళ్ళనా అని అడిగింది. నాకు వీలవుతుందో లేదో నువ్వు వెళ్ళిరా అన్నాడు గోవింద్. ఏ కళనున్నాడో. దాని గురించి వాద వివాదాలు లేకుండా అతనంత చొప్పున ఒప్పుకున్నందుకే లత చాలా సంతోషించింది. మరి కాసేపట్లో సుందరి ఆఫీసుల నుండి మిగిలిన మగవారు ఇంటికొచ్చారు. ఎప్పట్లాగే ఆ వాల్టి కబుర్లలో వాసుదేవరావు గారి ఉత్తరం విషయం కూడా దొర్లింది. తల్లి కూతురు కొడుకుల మధ్య. పని లేకపోతే సరే, ఇప్పుడు పుట్టింటికెందుకు అంది సుందరి. అవును, అక్క చెప్పినట్లు చేయి, మేం మీ వదిలిని పంపిస్తున్నామా అన్నారు అన్నగారులు. అప్పుడంటే పెళ్ళై మొదటిసారి వచ్చింది కనుక వెంటనే పంపించాం. ఇంకెలా ప్రతి సంవత్సరం పుట్టింటికి బయలుదేరతానంటే ఎలా అంది దుర్గమ్మ. ఆ గదికి అటుపక్కగా ఉన్న కనకాంబరం చెట్ల పువ్వులు కోస్తున్న లత చెవిలో ఆ మాటలు పడ్డాయి. నేను పుట్టింటికి వెళితే వీళ్ళకేమైందో అనుకుంటేనే ఆ పిల్ల ఒళ్ళు మండిపోయింది. అయినా తన భర్త ఏం చెప్తాడో వినాలనుకుంది. కానీ అతని గొంతు వినిపించలేదు. ఇంకా అక్కడే అలా నిలబడితే అంతా ఏమనుకుంటారో అని ఊరుకుంది. ఆ తర్వాత గోవిందే భార్యతో అన్నాడు, నువ్వు ఇప్పుడు మళ్ళీ మీ వాళ్ళింటికి వెళ్ళడానికి వీల్లేదు అని. ఏం అంది లత. ఏమేంటి, ఒక సంవత్సరమేగా అయింది నువ్వు వెళ్ళొచ్చి. వదిలినని చూడు, 2-3 ఏళ్లకు ఒకసారి వెళ్ళొస్తుంటారు అన్నాడు. మరి ఇందాక వెళ్ళమన్నారుగా. లోపల ఉడికిపోతూనే మెల్లగా అడిగింది. అన్నాను, మళ్ళీ మనసు మార్చుకున్నాను. ఏం దండిస్తావా చిరాగ్గా అన్నాడు. లత మాట్లాడలేదు. ఆమె అంతరంగం ఉడికిపోతుంది. భర్త తనని పుట్టింటికి వెళ్ళొద్దు అన్నందుకు కాదు, మరెవరో చెప్పింది విని అతను ఆ నిర్ణయానికి వచ్చినందుకు. అంతకన్నా భయంకరమైన మరో నిజం ఆమె గుండెల్ని పిండేస్తోంది. అతను తల్లి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు భార్య విందని అతనికి తెలియదు. అది తన స్వంత ఆలోచనే అన్నట్టు భార్యని నమ్మించాలని చూస్తున్నాడు. అంటే తన వాళ్ళ మీద ఎలాంటి నిందా పడ్డం ఇష్టం లేని వాళ్ళ, వారిని ఇంకొకరు చులకం చేసే అవకాశం ఇవ్వడం ఇష్టం లేని వాడిలా, వాళ్ల పేరు పైకి రానివ్వడం లేదు. అంటే చివరికి వాళ్ళు అతను అంతా ఒకటే, భార్య మాత్రమే పరాయిది. కాబట్టే వాళ్ల మాట చెల్లించడం కోసం, వాళ్ళ సలహా తీసుకోవడం కోసం కట్టుకున్న భార్య మనసు నొప్పించడానికైనా అతను వెనుతీయడు. 3 రోజులు గడిచిపోయాయి. 4వ నాడు మధ్యాహ్నం తల్లి దగ్గర నుండి లతకి ఉత్తరం వచ్చింది. నిన్ను ఈ పండగ కూడా పంపడానికి వీల్లేదు అని మీ బావగారు ఉత్తరం రాశారు. మాకందరికీ నిన్ను చూడాలనుంది. నువ్వొచ్చి ఏడాది అయిపోయింది కదా. మేమిలా ఉత్తరం రాస్తే పంపించడానికి వాళ్ళకి ఏమైనా అభ్యంతరంగా ఉండేటట్లయితే అన్నయ్యని పంపిస్తాను. వాడొచ్చి స్వయంగా అందర్నీ పండక్కి ఆహ్వానించి నిన్ను వెంటబెట్టుకుని వస్తాడు. అక్కడి పరిస్థితి రాయి. ఇది ఆ ఉత్తరం సారాంశం. అన్నయ్య స్వయంగా వచ్చి అడిగితే పంపిస్తారేమోనన్న ఆశాభావం ఒక్క క్షణం లత ముఖంలో తారట్లాడింది. అలా మెత్తబడే రకాలు కావివి. అయినా అన్నయ్యనైనా కంటితో చూసుకోవచ్చు అనుకుంటున్న లత మనసు ఒక అవ్యక్తమైన భయంతో విసుగుపోయింది. అన్నయ్య ఇక్కడికొచ్చి 1 రోజు కాదు కదా, 1 గంటున్నా సరే ఇక్కడ తాను బ్రతుకుతున్న బ్రతికేంటో పసిగట్టేస్తాడు. వాడు ఎదురుగా వీళ్ళు నన్ను ఏమైనా అన్నారంటే ఇహ నేను ఎందులోనైనా పడి చావాలి కాని ఈ ముఖంతో ఆ ఇంటి గడప తొక్కలేను. నా వాళ్ళని చూడలేను. నా అధ్వానం బ్రతుకు, నేను పొందుతున్న నిరాదరణ నా వాళ్ళకెవరికీ తెలియకూడదు అనుకుంటూ తాను సంవత్సరాది పండక్కి తప్పకుండా వస్తానని, ఈలోగా ఎవరూ రావద్దని తల్లికి ఉత్తరం రాసేసింది. తన బ్రతికేంటో తన వాళ్ళకి తెలిసిపోతుందని లత అంత జాగ్రత్త పడింది గాని ఆసరికే ఇక్కడ విషయాలు ఆ నోట ఈ నోట వాసుదేవరావు గారికి వాళ్ళకి తెలిసాయి. వాళ్ళు భయపడుతున్నట్లుగానే ఈసారి పండక్కి కూడా పంపించమనేశారు అమ్మాయిని. ఒకసారి నేను వెళ్ళి చూసొస్తానండి అంది రాధమ్మ. మరో 3 నెలలు ఓపిక పట్టు. ఉగాది పండక్కి అమ్మాయి ఎలాగా వస్తానని రాసిందిగా, ఎవరూ రావద్దని అదే రాసింది కూడాను అన్నారు వాసుదేవరావు గారు. కూతురు అలా ఎందుకు రాసిందా అని ఆలోచిస్తూ. అయినా తాము వెళ్ళి మాత్రం చేయగలిగింది ఏముంది, కొన్ని కొన్ని కుటుంబాలు అంతే అనుకున్నారు. ఈ విషయంలో, అల్లుడి విషయంలో తాము మోసపోయినందుకు మాత్రం వాళ్ళకి చాలా బాధగా ఉంది. ఉగాది పండక్కి లత వచ్చింది. గోవిందరావు రాలేదు. తాము విన్న విషయాలన్నీ నిజమేనా అని అడగడం మొదలుపెట్టారు రాధమ్మ వాళ్ళు. లతకి ఏం చెప్పాలో తోచలేదు. అదంతా అబద్ధమని చెప్పడానికి, ఇంకా గుట్టుగా ఉంచడానికి మనస్కరించలేదు. నిజమేం చెప్తే అక్కడ తాను ఎంత పరాధీనం బ్రతుకు గడుపుతోందో వీళ్ళకి తెలిసిపోయి ఇక్కడ అందరికీ చులకనైపోతానేమోననే భయం అన్నింటికీ మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనం అర్థం చేసుకోలేనంత అమాయకులు కారు వాళ్ళు. 10 రోజులు ఉంచుకొని పంపించమని బావగారు రాశారుగా, మనం పంపించొద్దు. అతన్నే రమ్మని రాద్దాం. ఇక్కడికి వచ్చాక బాగా చివాట్లు పెట్టి ఇక నుండి బుద్ధిగా ఉంటానని అతని దగ్గర నుండి మాట తీసుకుని అప్పుడు పంపిద్దాం చెల్లాయిని అన్నాడు లతా వాళ్ళన్నయ్య.
మాట ఇవ్వడానికేం ఎన్నైనా ఇస్తాడు. దానిని నిలుపుకుంటాడనే గ్యారంటీ ఏంటి అన్నారు వాసుదేవరావు గారు. అసలు ఆ ఇంటి వాతావరణమే అలాంటిది. అక్కడుంటే అమ్మాయికి సుఖం ఉండదు అంది రాధమ్మ. అందరూ చెప్పిన దాన్ని బట్టి ఆ ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ. అది కాదురా అబ్బాయి, అల్లుణ్ణి ఓసారి రమ్మనరాయ్. అతనొచ్చాక మనం విన్న విషయాలన్నీ చెప్దాం. నువ్వు వేరే కాపురం పెట్టేటట్లయితేనే అమ్మాయిని పంపిస్తామని చెప్దాం అంది ముసలమ్మ గారు. మనం అలా అంటే బాగుంటుందా అమ్మా? రేపు మన అబ్బాయిలకి పెళ్ళే కోడళ్ళు కాపురానికి వచ్చాక వాళ్ళు ఇదే మాటంటే మనకెంత కష్టంగా ఉంటుంది అన్నారు వాసుదేవరావు గారు. బాగుంది. మనం వాళ్ళలా ఎందుకు చేస్తాం? అంతా కలిసి సంతోషంగా ఉండాలి అనుకునేవారు కోడళ్ళని అభిమానంగా చూసుకోవాలి అని మళ్ళీ ముసలమ్మగారు అంటుంటే, పర్వాలేదు, నన్ను వెళ్ళనివ్వండి. నేనే అక్కడి పరిస్థితులతో రాజీ పడగలనేమో ప్రయత్నించి చూస్తాను. నా గురించి ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు అని లత ప్రయాణమై అత్తవారింటికి వచ్చేసింది.